భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది చాలా మందికి తగ్గిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది. రియల్గా చెప్పాలి, కొంతమందికి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, దానివల్ల కూడా పక్క వాళ్ళకి ప్రాబ్లం, లేకపోయినా ప్రాబ్లం, అతిగా ఉన్న ప్రాబ్లం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు కరెక్ట్గా ఉండాలి. మనల్ని మనమే ధైర్యం చెప్పుకోవాలి, మనల్ని మనమే ఓదార్చుకోవాలి. ప్రతి దాంట్లో మనకు మనమే అడ్జస్ట్ అవ్వాలి. ఎవరు మనకు చెయ్యరు అనేది మనం లిటరల్లీ అదైతే నిజంగా నమ్మాలి. మనల్ని మనమే చూసుకోవాలి. సో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనలో రావాలి అంటే ఏం చేయాలి? వెరీ నైస్, గుడ్ సబ్జెక్ట్. సో ఈ థర్డ్ స్టేజ్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ రీచ్ అయితే మన బాడీలో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనం ఇప్పుడు ఎంతసేపు కూడా కార్టిజోలు లేకపోతే అడ్రినాలిన్ గ్లాండ్స్ రిలీజ్ అవి హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి అనమాట. అంటే భయపడే సిచ్యువేషన్స్, లేకపోతే టెన్షను, యాంగ్జైటీస్, స్ట్రెస్ ఇవి పెరిగిపోతున్నాయి అంటున్నారు. ఎందుకు అని అంటే మన బాడీలో ఎక్కువ కెమికల్స్, నెగిటివ్ కెమికల్స్ రిలీజ్ చేస్తున్నాం. దానికి ఆపోజిట్ మాట్లాడతా డోస్. హ్యాపీనెస్కి మనం ఎవ్రీ డే మార్నింగ్ ఒక డోస్ తీసుకోవాలి. అదేంటంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ ఎండార్ఫిన్స్ కానీ ఈ డోపమైన్ ఫస్ట్ మాట్లాడతా. డోపమైన్కి ఏం చేయాలంటే చిన్ని గోల్, పెద్ద పెద్దవి ఏం చేయక్కర్లేదు. స్టార్టింగ్లో మనతో మన రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫస్టే నేను 3 కోట్లు ఈ నెల సంపాదిస్తా అంటే అది లోపలే నవ్వుతుంది, రైట్? అది రియలిస్టిక్ గోల్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెంట్ గోల్. అది పెట్టుకోవద్దు. స్టార్టింగ్లో మామూలుగా కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్మాల్ దాంతో స్టార్ట్ చేయాలి. సరే, ఆ స్మాల్ దాంతో స్టార్ట్ చేయాలన్నా ఏం స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు నాకేం అర్థం కావట్లేదు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. ఈరోజు బుక్ పెన్ పట్టుకొని చేస్తే మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక బుక్లో రాయండి, ఈరోజు నాకు 50,000 వస్తే నేను ఏం చేస్తాను. 50,000 వస్తే ఏం చేస్తారు మీరు చెప్పండి. పోనీ ఇట్లనే తెలుసుకుందాం మనం. 50,000 ఈరోజు మీకు వచ్చింది, మీరు ఏం చేస్తారు? నేనైతే సేవింగ్ తక్కువ పెట్టుకొని మంచిగా నచ్చినవన్నీ మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు. వెరీ గుడ్. 5 lakhs ఇస్తే పక్కన ఒక 0 యాడ్ చేద్దాం. 5 lakhs వచ్చాయి. ఏది ఇచ్చినా దానికి తగ్గట్లయితే నేను ఖచ్చితంగా ఖర్చు పెడతాను, అంత పక్కన సేవ్ చేసుకుంటాను. ఓకే, ఎంత సేవింగ్స్ చేస్తారు? 5 lakhs అనుకోండి, 1 lakh సేవ్ చేసుకుంటా. 4 lakhs తో మంచిగా నేను చేస్తాను. వెరీ గుడ్, యు ఆర్ ఎ సెల్ఫ్ లవ్ క్వీన్. సరే, 5 lakhs కాదు, ఇప్పుడు 50 lakhs వచ్చాయి, ఏం చేస్తారు? ఏముంది, ఏదన్నా ఓపెన్ ప్లాట్ కొంటాను. వెరీ గుడ్. ఎంతది? ఎంత వస్తే దానికి ఎంత వస్తుందో అంత. ఓకే, ఇంకొక 0 యాడ్ చేద్దాం. 5 crores ఏదైనా ల్యాండ్ మీదే నేను ఇన్వెస్ట్ చేస్తారు. సో మీకు ఇప్పుడు అర్థమైందా? మీరు నెక్స్ట్ ఎవరిని కలవాలి? ఓపెన్ ప్లాట్స్ వాళ్ళ దగ్గర కలవాలి. మీకు వస్తున్న సేవింగ్స్ని అటువైపు ట్రాన్స్ఫర్ చేయాలి. సో 50,000 వస్తే నేను 10,000 అయినా సరే కేటాయించి ఒక ప్లాట్ కోసం నేను పక్కన పెట్టడం రావాలి. ఇది స్మాల్ గోల్. ఓకే, ఈ నెల నాకు ఇంత వస్తే నేను ఈ ఓపెన్ ప్లాట్ కోసం నేను ఇంత పెట్టాలి, రైట్? అలా నేను ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేశానో 5 crores దగ్గరికి వెళ్ళేసరికి స్కూల్ పెట్టాలి అని వచ్చింది. ఆ లోపల ఇన్నర్ వాయిస్ స్కూల్ పెడతాను, 3 కోట్లు పెట్టి నా స్కూల్ నేను డిజైన్ చేసుకుంటాను. నాకు నచ్చిన టీచర్స్ని నేను ఎలా ట్రైన్ చేయాలంటే అలా ట్రైన్ చేస్తాను. హ్యాపీ మదర్ హ్యాపీ ఇంటిని చేస్తుందంటే హ్యాపీ టీచర్ హ్యాపీ స్కూల్ని తయారు చేస్తుంది. నా టీచర్స్ ఎంత హ్యాపీగా ఉండగలరో నేను డిజైన్ చేస్తానని ఆ పేజ్ మొత్తం రాసినప్పుడు నేను అలర్ట్ అయ్యాను. దిస్ ఈజ్ మై లాంగర్ గోల్, బిగ్గర్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ రీచ్ అవ్వాలంటే నేను ఈరోజు ఏం చేయాలి, ఈ నెల నేను ఏం చేయాలి? ఇన్కమ్ మన వెనకాల వస్తుంది. లక్ష్మీదేవి వెనకాల ఎప్పుడు పరిగెట్టొద్దు. లక్ష్మీదేవి మన వెనకాల పరిగెట్టాలంటే మన స్థితి పైకి వెళ్తూ ఉండాలి. సరస్వతి దేవిని మనం చేజ్ చేయాల్సింది. మన చేతిలో ఎప్పుడు సరస్వతి దేవి ఉండాలి. ఈ 3 crores నాకు టార్గెట్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం నా టార్గెట్ కనీసం 3 lakhs per month ఎర్న్ చేసే స్టేజ్కి రావాలిగా. 3 lakhs per month నేను ఎర్న్ చేయాలంటే ఏం చేయాలనుకుంటావు అని మనం ఒక రౌండ్ రాసుకోవడం మొదలు పెట్టాలి. ఇలా రాయటం మొదలుపెట్టిన తర్వాత స్మాల్ గోల్, చిన్న స్టెప్ తీసుకుంటాం. తర్వాత రివార్డ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే. ఆ గోల్ ఫినిష్ అయిపోయింది, జస్ట్ అది రాసుకున్నాక టు డూ లిస్ట్లో టిక్ పెట్టుకుంటే మన లోపల డోపమైన్ రిలీజ్ అవుతుందని కూడా తెలియట్లేదు మనకి. ఎంత ఇంపార్టెంట్ థింగ్ తెలుసా? చిన్న టు డూ లిస్ట్. ఈరోజు నా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి అని రాస్తాను నేను. క్వాలిటీ టైం విత్ మై చిల్డ్రన్ 20 minutes. ఆ 20 minutes సరే వాళ్ళకి స్టోరీనే చెప్పాను, పక్కనే కూర్చొని మాట్లాడుకున్నాం. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఇంటికి వచ్చిన తర్వాత విన్నాను. టిక్ కొట్టండి.
టిక్ కొట్టిన వెంటనే మనం లోపల డోపమైన్ రిలీజ్ అవుతుందా, నేను ఒక చిన్న టాస్క్ ఫినిష్ చేశాను. ఎందుకంటే మన బ్రెయిన్ తయారయ్యింది కొన్ని టాస్కులు పెట్టి అవి ఫుల్ఫిల్ చేస్తే అది ఆ పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంది. సో ఓకే హ్యాపీ అని ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటి లాంగ్వేజ్ కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బిగ్గర్ గోల్ కోసం షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఈ సంవత్సరం నేను ఏం చేయగలను, 2023 అయిపోతుంది, 2024లోకి నేను అడుగు పెడుతున్నప్పుడు నా హెల్త్ గోల్ ఏంటి, విజన్ బోర్డ్ అంటాం. ఒక చార్ట్ తీసుకునేసి ఒక 4 బాక్సెస్ గీయాలి ఇట్లా ఈక్వల్గా. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, రిలేషన్షిప్స్ అని రాసుకోవాలి. హెల్త్ గోల్ ఏంటి, ఓకే నేను రాసుకున్న గోల్ ఈ 2023లో నాకు బెల్ట్ ఉండేది, బికాస్ ఆఫ్ ద ఆపరేషన్ సర్జరీ వల్ల ఒక బెల్ట్ ఉండేది అండ్ చాలా బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్. సో నేను ఫన్నీగా రాసుకున్నాను, నాకు అది ఇంత రియల్ అయిపోతే అని తెలీదు. టాటా బాయ్ బాయ్ బెల్ట్, వేస్ట్ బెల్ట్, టాటా బాయ్ బాయ్ కాన్స్టిపేషన్, టాటా బాయ్ బాయ్ కొంచెం లోన్ ఉండేదండి, లో మూడ్నెస్, థ్యాంక్ యూ. అది జస్ట్ స్మాల్ గోల్. ఓకే నెక్స్ట్ దాంట్లో గోల్ వచ్చి హెల్త్ గోల్ అది పెట్టుకున్నాను. వెల్త్ గోల్ వచ్చేసరికి 3 lakhs per month అని చేసే స్టేజ్కి మ్యాక్సిమం ట్రై చేద్దాం, అట్లీస్ట్ 50,000 దాకా అయితే రీచ్ అవుదాం. ఓకే నెక్స్ట్ వెల్త్ గోల్ అయిపోయింది. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. హ్యాపీనెస్లో నేనేం చెప్పుకున్నా అంటే ఓకే నా హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వస్తుందని వెతకడం మొదలుపెట్టాను. అచ్చా నా హ్యాపీనెస్ నా అకౌంట్లో మినిమం 50,000 ఉంటే నాకు హ్యాపీనెస్ వస్తుంది. ఓకే దెన్ గో ఫర్ ఇట్. అప్పట్లో నేను స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈరోజు నా బ్యాంక్ అకౌంట్లో కంపల్సరీ 50,000 మెయింటైన్ చేస్తాను. అవి రాసిన తర్వాత నేను దాని వైపు చేసింది ఏంటి అని డిసెంబర్ మంత్ వచ్చిన తర్వాత నేను ఎందుకు యాక్టివేట్ అయ్యాను అని నేను ఆలోచిస్తే విజన్ బోర్డ్ హెల్ప్ చేసింది. ఎవ్రీ డే ఆ విజన్ బోర్డ్ మన కళ్ళ ముందు కనబడేలాగా మనం ఎప్పుడైతే గోల్స్ పెడతామో బ్రెయిన్ అండర్స్టాండ్స్ ద లాంగ్వేజ్ ఆఫ్ పిక్చర్స్. లాంగ్వేజ్ అది అర్థం చేసుకో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, దాట్ డజంట్ మ్యాటర్. బ్రెయిన్కి ఏమర్థమవుతుందంటే ఒక పిక్చర్ దాని ముందు పెట్టాలా, అది పదే 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 చూపించాలా, అది చూపించే కొద్దీ అది రియలా ఫేకా తెలీదు దానికి, అది రియల్గా తీసుకొచ్చి మన లైఫ్లో పెట్టేస్తుంది. టైం మన చేతిలో ఉండదు, మనం దానికి ఎంత టైం కేటాయించి మనం దానిపైన వర్క్ చేస్తామో అంత తొందరగా దాన్ని మనం మేనిఫెస్ట్ చేయగలం. సో హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. నెక్స్ట్ ఈజ్ రిలేషన్షిప్స్ గోల్. రిలేషన్షిప్స్ గోల్లో నేను ఓన్లీ 6 names రాశాను. 6 names రాస్తే ఆ 6 people కూడా ఈరోజు ఈ డిసెంబర్ ఎండింగ్ కల్లా చాలా డిఫరెంట్గా ఉన్నాయి లైఫ్స్. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నేను అది రాసినాను కాబట్టి ఒక్కొక్కరికి నేను ఇంత టైం కేటాయించాలి, భూమి బద్దలైనా నేను వీళ్ళతో ఇంత టైం మాట్లాడాలి అని ఎప్పుడైతే పెట్టుకున్నానో నా బ్రెయిన్ అది చూడడం మొదలుపెట్టింది. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకే తెలియకుండా కొన్ని జరగడం మొదలుపెట్టేసరికి నాకే ఓ మై గాడ్ ఐ రీచ్డ్ మై గోల్. స్లోగా నా లైఫ్ ఆ సారోనెస్ నుంచి హ్యాపీనెస్ వైపు షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టింది. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇక్కడ చెప్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి ఎక్సర్సైజెస్కి డైరెక్ట్ ఇంటర్లింక్ ఉంది. డైరెక్ట్ ఇంటర్లింక్. మీరు ఎప్పుడన్నా చూడండి, మోటివేషనల్ స్పీచెస్ చూడండి, ఎక్కడన్నా చూడండి, ఎవరన్నా సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి, కనీసం 1/2 an hour లేదా మినిమం 15 minutes to 1/2 an hour వాళ్ళ లైఫ్లో ఎక్సర్సైజెస్కి కేటాయిస్తారు. ఫిజికల్ ఎక్సర్సైజెస్ ద్వారా మన బాడీలో రోజు మొత్తానికి సరిపోయే డోపమైన్ రిలీజ్ చేస్తాం. అంత హ్యాపీనెస్ మనం అక్కడే వచ్చినప్పుడు వేరే వాళ్ళ పైన మనం డిపెండ్ అవ్వం హ్యాపీనెస్ కోసం. సో ప్లీజ్ డూ ఇట్ యాజ్ అ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. సెల్ఫ్ లవ్లో ప్లీజ్ 15 to 20 minutes ఇంతో చేయండి. ఐదర్ బయటికి వెళ్ళండి, ఇంట్లోనే యోగాసనాలు వేయండి, లేకపోతే స్వెట్ పట్టేదాకా కూడా. నేను సైక్లింగ్ చేస్తాను, నేను సైకిల్ కొనుక్కున్నాను, నాకు నేను గిఫ్ట్ అనమాట, అది రివార్డ్ నాకు. నేను నువ్వు ఇంత 90 days ఛాలెంజ్లో ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, చలో నీకు ఒక గిఫ్ట్ ఇస్తా హరిత అని చెప్పి నేను ఒక సైకిల్ కొనుక్కొని నేను మా హస్బెండ్ మాట్లాడుకుని ఇంట్లో పెట్టుకున్నాం. స్టార్టింగ్లో ఇట్ వాజ్ వెరీ హార్డ్, నీస్ పెయిన్ వచ్చేవి, నాకు నచ్చేది కాదు, అవాయిడ్ చేసేది. బాడీ ఏం చేస్తుందంటే రిపెల్ చేస్తుంది. ఫస్ట్ ఏదైనా కొత్త హ్యాబిట్ తయారు చేద్దాం అన్నప్పుడు అది యాక్సెప్ట్ చేయదు, దాన్ని ఆపోజిట్ చేయడానికి ట్రై చేసిన, నీకెందుకు, నీకు ఇది అవసరమా, ఇంపాస్టర్ సిండ్రోమ్ బయటకు వస్తుంది. బట్ ప్లీజ్ డూ ఇట్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసి 90 days ఛాలెంజ్ తీసుకోండి. 90 days తర్వాత మీరే చెప్తారు, ఓ మై గాడ్ ఇంత ఈజీనా, ఎవరికి మనం ఏం చేయక్కర్లేదా, నాలోనే ఇంత పవర్ ఉందా అన్నది అక్కడి నుంచి వస్తుంది కనెక్షన్. సో థర్డ్ స్టేజ్ వచ్చి ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే స్మాల్ గోల్స్ రీచ్ అవ్వడం, టిక్ పెట్టుకోవడం. ఎక్సర్సైజ్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. అది ఇంకా మ్యాండేటరీ, కంపల్సరీ. అది అట్లీస్ట్ 6 days per week లేదా 5 days per week. డోంట్ బి సో హష్. సో ఫస్ట్ 90 days ఛాలెంజ్ పెట్టుకుంటే వాళ్ళకే తెలుస్తుంది, ఇంకా అది కంటిన్యూ అయిపోతుంది, పక్కా అయిపోతుంది, అది లైఫ్ లాంగ్ హ్యాబిట్ అయిపోద్ది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.